ఎలా ఉన్నా నేను చేయగలను. అహం పోవాలి అంటే ఇప్పుడే వదిలేద్దాం స్వామి దగ్గర. అహం వదిలేసి, నేను అహం వదిలేసాను స్వామి. నీ గిరినర దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని అడగదు. అప్లై చేద్దాం విశ్వానికి. ఎళ్ళిపోయాం. గిరినార్ ఎళ్ళిపోయాం. హ్యాపీగా గిరినార్ దర్శనం వెళ్ళిపోయాం, చేసుకున్నాం. వచ్చాం. వచ్చాం అనుకోవచ్చు కదా! అనుకుందాం. అది అసంభవం. అది జరగదు. అలాంటి మాటలు అసలు వద్దు మనకి. పాజిటివ్ థింకింగ్. ఓకేనా? ఓకే. అనుకున్న వాళ్ళందరూ ఆచరించి చూపించండి. అప్పుడు నిజంగా ఇది నిజమని నమ్మొచ్చు. అప్పుడు స్వామి పిలుపు మీకు నిజంగా వస్తుంది. ఒక మాట అన్నా, వాళ్ళు మనల్ని అన్నారు, మనం ఒక మాట అనేద్దామని గాని, ఏంది లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్తుంటే వాళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలి అని గాని, లేదా ఎవరైనా ఏదైనా చేస్తా ఉంటే ఈర్ష్య గాని, అలాంటివి అసలు ఏం వద్దమ్మా. ఎవరు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎవరికి ఎప్పుడు ఎలా పిలుపు వస్తుందో తెలియదు. మన ధ్యాసల్లా ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం కలిసిన కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవాలి, ఆనంద క్షణాలు అనుభవించుకోవాలి. ఆ మరుక్షణం మళ్ళీ అవి నెవరేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు మన జీవితంలో ప్రతి క్షణం స్వామి మిరాకిల్స్ చూస్తూ ఉండాలి. ఇది మాత్రమే మనకు కావాలి. అవునమ్మా. ఇక్కడ అంతా ఆనందమే ఉండాలి. పొద్దుట సాగుకి వెళ్ళాం, ఎంత చక్కగా ఉందో కదా. అసలు ఆ ఆవులకి పెడుతూ ఉంటే ఆహారం, ఆ ఆనందమే వేరు. అట్లా వాటి ఫేస్ చూస్తే, వాటి మొహాలు చూస్తూ ఉంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు, అసలు చెప్పలేం. అవునమ్మా. సోమేశ్వర స్వామి గుడి దగ్గర లెప్రసీ వాళ్ళు మటండి పాపం అలా కూర్చుని ఉన్నారు. వారికి మనం టిఫిన్ పొట్లాలు ఇస్తూ ఉంటే ఆమె ఒక ఆవిడ అన్నారు, అమ్మా మీ కుటుంబం క్షేమంగా ఉండాలమ్మా, మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలమ్మా అంటే, నేను ఒకటి చెప్పా, ఇది ఒకరి కుటుంబం కాదమ్మా, కొంతమంది కొన్ని కుటుంబాలు కలిపి మీ అందరికీ ఆహారం కోసం డబ్బులు పంపుతున్నారు, అలాగే గోసేవకు డబ్బులు పంపుతున్నారు. మీరు ఈ రోజు ఈ ఆహారం ఇచ్చిన వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, వారందరూ ఆరోగ్యంగా ఉండాలని దీవించండి అమ్మా అంటే, ఆవిడ అదే చెప్పింది. నిజంగా నేను ఎలా చెప్పానో అలాగే చెప్పింది. అమ్మా పోయిన నెల తెచ్చిచ్చిన టిఫిన్ కూడా చాలా, అంటే మనం ఇచ్చే టిఫిన్ వాళ్ళకి బాగా గుర్తుంటున్నాయన్నమాట. బాగుందమ్మా, చాలా బాగుంది టిఫిన్, బాగుందమ్మా అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎదితే కొంతమంది తీసుకొస్తారమ్మా, ఎగరే ఇచ్చి వెళ్ళిపోతారు, మా వరకు వచ్చి ఇవ్వరమ్మా అని చెప్తున్నారు. ఇలాగా చాలా అద్భుతంగా మనతో చేయించుకుంటున్నారు స్వామి. అంటే మనందరికీ గిరినార్ దర్శనం ఇస్తారు. మనం ఒక్కొక్క మెట్టు మనలో ఉన్న అహంకారాలని, ఈర్ష్యల్ని, ద్వేషాలని అన్నిటినీ చంపుకుంటూ, అందరినీ ప్రేమగా కలుపుకుంటూ ముందుకెళ్తే ఎందుకు ఎవరైనా మనల్ని కేకేసి మరీ చూపిస్తారు ఆ దర్శనాన్ని కదా.